हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लाग వచ్చేసి మన రాహుల్ కళాకార్ ఎపిసోడ్ నెంబర్ 4 సో ఈ రోజు వ్లాగ్ అప్డేట్ వచ్చేసి మనకు రాహుల్ కళాకార్ లో గణేష్ మేకింగ్ కలర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఒక రేంజ్ లో కనబడుతున్నాయి భయ్య మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సి కోరుతున్నాను అలాగే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకొక 1 మంత్ లో అయితే మనకు డిస్ప్లే లో వినాయకులు అయితే పెడతారు సో ఇంకొక వ్లాగ్ లో మీకు చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సి కోరుతున్నాను అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ స్టార్ట్ ద వీడియో हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लाग వచ్చేసి మన రాహుల్ కళాకార్ నాగోల్ లాంటి వరల్డ్ ఫేమస్ మన దుల్పేట్ కన్నా డేంజర్ ఉంటాయి ఇక్కడ గణేష్లు అయితే సో చూస్తున్నారు కదా గణేష్ కలర్ మేకింగ్ అయితే ఫాస్ట్ గా మేకింగ్ అవుతుంది ఇక్కడ సో కలరింగ్ అయితే వేస్తున్నారండి సో దీని లొకేషన్ వచ్చేసి పిల్లర్ నెంబర్ C821 ఆపోజిట్ లో ఉంటుంది ఉప్పల్ టు నాగోల్కి వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో షెడ్ ఉంటుంది 2 షెడ్స్ ఉన్నాయండి సో ఎంట్రన్స్ లోనే మనకు గణేషులు ఉన్నాయి సో చూస్తారు కదా మన మహారాజా స్టైల్ మోడల్ టైప్ లో గణేషుడు అండి సో జస్ట్ ఇప్పుడే కలర్ మేకింగ్ అయితే అయింది సో చూస్తారు కదా మహారాజా టైప్ లో ఇటు సైడ్ ఒక సింహం అటు సైడ్ ఒక సింహం అండి సో ఒక చాలా యూనిక్ మోడల్లో ఉంది గణేషుడు మాత్రం మన మహారాజా మోడల్లో మహారాజా స్టైల్ మోడల్లో ఉందండి సో మహారాజు లెక్కన కూర్చుంటారు నిజంగా దాదాపు చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో చాలా చక్కగా అద్భుతంగా నీట్గా ఉందండి గణేషుడు మాత్రం సో ఈ లైన్లో వచ్చేసి మనకు అవే మోడల్స్ టోటల్లీ సో చూస్తారు కదా చాలా యూనిక్గా అయితే అద్భుతంగా ఉన్నాయి గణేషుడు మాత్రం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సోలాపూర్ ముంబై స్టైల్ మోడల్ గణేషుడు అండి సో ఇదైతే టోటల్ ఫినిష్ అయితే అవ్వలేదు ఇంకా సో ఇక్కడ చూసుకోవచ్చు మన యూనిక్ స్టైల్ మోడల్ గణేషుడు అండి 2024 మన రాహుల్ కళాకార్లో ఏదైనా స్పెషల్ గణేషులు ఉంటాయండి ఎవ్రీ ఇయర్ చేంజ్ ఉంటుంది గణేషులు సో మన గరుడు పైన కూర్చున్న గణేషుడు సో కింద గరుడునికి పాము చుట్టుకొని గరుడు పైన మన గణేషుడు కూర్చుండండి సో పైన వచ్చేసి మన నాగపాము వచ్చి సైడ్కి వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీనరసింహ స్వామి అవతారంలో ఉన్న పైన విగ్రహము సో చూస్తారు కదా బ్యాక్ డ్రాప్ కూడా చాలా అద్భుతంగా ఉందండి సో దగ్గర వచ్చేసి ఇది ఒక 10 ఫీట్ ఉంటుంది గణేషుడు సో ఇక్కడ వచ్చేసి ఇది యూనిక్ స్టైల్ మోడల్ సో ఇక్కడ వచ్చేసి మనకు నంది ఎలిఫెంట్ రెండు కలిపి మనకి ఒకటే హెడ్ అయితే వచ్చిందండి ఇటు సైడ్ నందీశ్వరుడు కనబడుతుంది ఇటు సైడ్ మనకి ఎలిఫెంట్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బోలాశంకరుడు మన శివుడు కూర్చున్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మన విష్ణుమూర్తి దేవుడు వచ్చేసి ఇక్కడ కూర్చుండండి సో మధ్యలో వచ్చేసి మనకు గణేషుడు బొజ్జ గణేషుడు మాత్రం కూర్చుండు భారీ విగ్రహం అండి సో ఒక యూనిక్ స్టైల్ అయితే కొడుతుండు గణేషుడు మాత్రం సో ఇదొక కలర్ అయితే మేకింగ్ అయింది సో చూస్తారు కదా ఇదొక యూనిక్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇదొక యూనిక్ మోడల్ సో ఇదొక దగ్గర ఒక 5 ఫీట్స్ ఉండొచ్చు బ్యాక్ డ్రాప్ లో చాలా అద్భుతంగా ఉందండి మన పైన ఓం వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మన దేవతలు వచ్చారు సైడ్ కి అండ్ ఇక్కడ వచ్చేసి మన గణేషుడు మాత్రం చాలా అద్భుతంగా కూర్చుండు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉండవు గణేషుడు మాత్రం సో ఇదొక యూనిక్ స్టైల్ మోడల్ సో ఈ లైన్లో మొత్తం అవే ఉన్నాయండి అండ్ ఇంకొక కొన్ని యూనిక్ మోడల్ చూపిస్తాను అండ్ ఈ లైన్లో మనకు ముంబై స్టైల్ గణేషుడు మాత్రం కలర్ మేకింగ్ అయితే అయింది సో చూసుకోవచ్చు ప్రజెంట్ వీళ్ళు మట్టితోటే మనకు కలర్ అయితే వేస్తుర్రు సో చూసుకోవచ్చు మట్టితోటి కలర్ మేకింగ్ అవుతుందండి ప్రజెంట్లీ అండ్ మన మెయిన్ స్పెషల్ గణేష్ రాహుల్ కళాకార్లో సో పైన మనకు 2 గణేషులు వచ్చినాయి కిరీటం పైన మధ్యలో మనకు శివునిది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చెవులో ఒక గణేశుడు అటు సైడ్ ఒక చెవులో గణేశుడు అండి సో ఇక్కడ వచ్చేసి మనకు పార్వతీదేవి అటు సైడ్ వచ్చేసి మనకు శివుడు అండ్ ఇక్కడ కూడా 2 గణేశులు అండి 2 గణేశులు మనం గణేశుని పట్టుకున్నట్టు అండ్ అక్కడ కూడా సేమ్ అండి సో ఇక్కడ ఇదొక యూనిక్ మోడల్ గణేశుడు సో చూస్తారు కదా ఇదొక భారీ విగ్రహము సో లైన్లో మాత్రం టోటల్లీ కంప్లీట్ అయితే అయిందండి గణేశుల విగ్రహాలు అయితే సో ఒక 50% కలర్ కానివ్వండి వర్కింగ్ కానివ్వండి టోటల్ అయిపోయింది రాహుల్ కళాకార్లో సో దగ్గర బుకింగ్ అనేది కూడా అయిపోయింది 50% పైన అయిపోయింది మనకు సో ఇంత మంచి విగ్రహాలు దొరకాలంటే చాలా కష్టం భయ చెప్తున్నా కదా వచ్చి బుక్ అయితే చేసుకోండి సో ఏదైనా విగ్రహాలు షేడ్ అయితే సారీ భయ ఎందుకంటే నైట్ టైం వచ్చి వీడియో వ్లాగ్ తీస్తున్నాను సో దాని లైటింగ్ ఎఫెక్ట్ వల్ల వీడియో అయితే ఇదైతే సో ప్లీజ్ అందరు దయచేసి క్షమించాలి సో చూస్తారు కదా గణేషులు మాత్రం ఒక యూనిక్ ఒక రేంజ్లో కనబడుతున్నాయి ఇంకొక 1 వీక్ అయితే మనకు టోటల్ కంప్లీట్ అనేది వస్తుందండి డిస్ప్లేలో కొన్ని వినాయకులు కూడా పెడతారు ఆ వ్లాగ్ కూడా తీసి మీకు పెడతాను సో చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి గణేషులు మాత్రం అండ్ ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు యూనిక్ మోడల్ సో అటు సైడ్ వచ్చేసి మనకు శివుడు ఇటు సైడ్ వచ్చేసి మన పార్వతీదేవి మధ్యలో వచ్చేసి మనకు ఆర్చ్ సో మనకు ఇక్కడ 2 దేవతలు వచ్చిందండి సిద్ధి బుద్ధి సో మనకు హంస పైన వెళ్తున్న గణేశుడు సో మన సరస్వతి బుక్ రాస్తున్నట్టు ఇక్కడ బుక్ అండి సో ఇదొక యూనిక్ మోడల్ అండి సో చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఇదొక దగ్గర 10 ఫీట్లు ఉండొచ్చు గణేశుడు మాత్రం చాలా చక్కగా అద్భుతంగా నీట్గా అవుతుంది
సో వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా నడుస్తుంది అంటే అంత ఫాస్ట్గా నడుస్తుందన్న. సో మనకు వచ్చేసి 70 days ఉంది గణేశుని ఫెస్టివల్. సో చాలా చక్కగా అద్భుతంగా యూనిక్గా అయితే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఈ లైన్లో వచ్చేసి మనకు ఇది అయితే కలర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మన అయోధ్య రామ మందిర్ టెంపుల్ రావుల కళాకారులో స్పెషల్ గణేష్ అండి. ఇప్పటి వరకు ఇక్కడ నాకు తెలిసిన వరకు అయితే ఎక్కడ మేకింగ్ అవ్వలేదు. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు అయోధ్య రామ మందిర్ టెంపుల్, ఇక్కడ వచ్చేసి మనకు బొజ్జగన్పై ఇక్కడికి వచ్చినట్టు అండ్ మనకు ఇక్కడ రాముడు నించున్నట్టు అండి. సో చూస్తారు కదా, ఇది ఒక యూనిక్ మోడల్ గణేశుడు. ఇది దగ్గర 12-13 feet ఉండొచ్చు. సో చూస్తారు కదా, ఇది ఒక యూనిక్ స్టైల్ గణేశులు. సో గైస్ ఏమనుకోకండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇప్పుడు చాలా చీకటి అయింది కాబట్టి క్లోజింగ్ టైం అయిపోయింది. సో నేను మీకు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పుడైతే టోటల్ మనకు అన్నతోటే ఇంటర్వ్యూ తీసుకొని మొత్తం మా A to Z మాట్లాడి మనకు అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరు ఏమనుకోకండి, క్షమించాలి. సో అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.